ఓకే గురుగారు. మనకి 2024 అంటే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ద్వాదశ రాశులలో 12 రాశులు ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి రాశి వచ్చేసి మేషరాశి. సో వారి యొక్క జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే వారికి ఏ విధంగా ఉండబోతుంది? శుభం, అశుభం ఈ విధంగా కలగబోతున్నాయి ఒకసారి మాకు తెలియచేయరా గురువుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి జనవరి 1వ తేదీ నుంచి వక్రించినటువంటి గురువు స్ట్రైట్ అవుతున్నాడు. సో దీనివల్ల ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా వీరికి పీస్ ఆఫ్ మైండ్. అదేవిధంగా ఎవరైతే వివాహం కోసం ఎంతకాలం నుంచో అయ్యో నాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటిది లభించటం లేదు, అంటే నాకు సరైనటువంటి పేరు దొరకట్లేదనో లేకపోతే అనుకున్న దీనికి రీచ్ అవ్వలేకపోతున్నామని ఎంత వెతికినా మాకు కుదరట్లేదు అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. ముఖ్యంగా మేషరాశి వారికి, మేష లగ్నం రాశి వారికి జనవరి 1 నుంచి మే వరకు కూడా ఇదొక పాయింట్ అనమాట. ఎందుకు అంటే మే నుంచి మరలా వృషభంలోకి మారిపోతాడు గురువు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు 4 మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం, అన్ని ప్లానెట్స్ తీసుకుంటాం. ఎందుకంటే అవి నెల నెల మారిపోతూ ఉంటాయి. సంవత్సర కాలం ఉండేటువంటివి గురువు, శని, రాహు, కేతు, 2 ఛాయాగ్రహాలు. ఇవి 1.5 year ఉంటాయి ఒక్కో రాశిలో. శని 2.5 years ఉంటాడు, గురువు వచ్చేసి మనకి 1 year ఉంటాడు. సో మే వరకు ఉన్నటువంటి గురువు వృషభంలోకి ఎప్పుడైతే మారతాడో ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి అంటే మారకముందేమో వివాహము, సంతానము, రాజకీయ నాయకులు, మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు మంచి ఫలితాలు వస్తాయి. సినిమా ఫీల్డ్ వాళ్ళకు కూడా మేషరాశి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఓకే, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే దీంతో పాటు ఈ మేషం వారికి ఎప్పుడైతే వృషభంలోకి మారుతాడో గురువు ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వృషభంలోకి మారినప్పటి నుంచి కూడా గతంలో ఏవైతే ఇప్పుడు మనం గురువుని, శనిని, రాహుకేతువుని చూసుకోవాలని చెప్పాను కదా. కేతువు 6లో ఉన్నాడు. 6లో ఉండే కేతువు ఏం చేస్తాడు అంటే మేషం వారికి శత్రు నాశనము అంటారు. అంటే శత్రువుని నశింపజేస్తాడు, శత్రువు నిర్వీర్యం అయిపోయేలా చేస్తాడు. అలాగే శత్రువు నిర్వీర్యం ఒక మంచి అనుకుంటే వీళ్ళ లైఫ్ లో చేసేటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా ఇస్తూ ఉంటాడు కేతు 6th house లో ఉన్నందుకు. మరి దీనికి వీళ్ళు ఏం చేయాలి అంటే నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే వీళ్ళకి సర్వసాధారణంగా పంచమాధిపతి అయినటువంటి రవిని, కేతువుని ఇద్దరిని అంటే ఏంటి సూర్య భగవాను మరియు గణపతిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా అప్పు ఇచ్చాము లేకపోతే ఎవరికైనా మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేసాం, అవి ఆగకుండా సాగుతాయి ముందుకి. జూపిటర్ ఎప్పుడైతే మనకి గురుగ్రహం ఎప్పుడైతే మీకు 2వ స్థానంలో మే నుంచి మారుతున్నాడో అక్కడి నుంచి కలిగేటువంటి ఫలితాల్లో ఈ ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి. అదేవిధంగా మేషం వారికి లాభంలో శని భగవాను ఉన్నాడు. ఎప్పుడైతే లాభంలో శని ఉన్నాడో అది ఇచ్చే ఫలితం ఏమిటి అంటే మనం ఎలా అయితే జూపిటర్ యాజిటీస్గా ఇక్కడ మనకి వివాహ యోగాన్ని ఇస్తున్నాడో శని భగవానుడు కూడా వివాహ యోగాన్ని ఇస్తున్నాడు. దీన్నే డబుల్ ట్రాన్సిట్ అంటారు. డబుల్ ట్రాన్సిట్ వీళ్ళకి ఎక్కడ ఎటువంటి విషయాల్లో జరుగుతుంది అంటే ఈ గురువు ఎప్పుడైతే వృషభంలోకి వెళ్తాడో సో వృషభంలోకి వెళ్ళినటువంటి గురువు వృచ్చికాన్ని చూస్తాడు అండ్ శని కూడా వృచ్చికాన్ని చూస్తాడు. సో ఎప్పుడైతే 2 గ్రహాలు ఒకే భావాన్ని చూసినప్పుడు దీన్ని డబుల్ ట్రాన్సిట్. ఈ డబుల్ ట్రాన్సిట్ లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటివి ఏవైనా సరే ఆగుతున్నా, ఇబ్బంది ఉన్నా ఇవి కొంచెం ముందుకు కదులుతాయి. అదేవిధంగా మే మాసం నుంచి మేషం వారికి జాబ్ పరంగా కలిగేటువంటి ఫలితాల్లో ఒక మంచి ఫలితాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ప్లస్ దీంతో పాటు మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు కూడా ఉన్నారు కదా. ఈ 12లో ఉండేటువంటి రాహు, మనం కేతు గురించి మాట్లాడుకున్నాం, నిత్యం ఆటంకం కలిగేటువంటి విషయాల్లో ఏ రకంగా వీళ్ళు గణపతిని చేసుకుంటూ అంటే గణపతి ఆరాధన చేసుకుంటూ నిత్యం జరిగే పనుల్లో ఏంటంటే ఎప్పుడు కూడా కేతు 6లో ఉన్నప్పుడు ఏంటంటే నిత్యం డైలీ చేసేటువంటి వర్క్స్ లో మనం ప్రతి దగ్గర అనుక్షణము గణపతిని తలుచుకుంటూ వెళ్తున్నట్లయితే మీకు ఎక్కడ ఆటంకం కలగదు. అలాగే 12లో రాహు ఉన్నందుకు ఏంటంటే ముఖ్యంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్ అంటారు, విదేశీ యోగాలు అంటారు. సో 12లో రాహు ఉన్నందుకు ఎప్పటి నుంచో ఏమంటే విదేశాలకు వెళ్ళాలి కానీ కుదరట్లేదని బాధపడేటువంటి వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం. అంటే విదేశాలకు వెళ్ళడానికి, విదేశీ యోగాలకి, విదేశాల్లో స్థిరపడడానికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. అందులో ఎటువంటి డౌట్ లేదు. సహజంగా లాభశని ఆల్వేజ్ అంటే కర్మని మీ కర్మని కొంత లాభం వైపు తీసుకెళ్తూ ఉంటాడు, శ్రమను తగ్గిస్తాడు. సో వీరు నిత్యము కూడా ఏంటంటే కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా సూర్యుడిని ఆరాధించడము, గణపతిని ఆరాధించడం చేస్తూ ఉన్నట్లయితే ఎలాగో వీళ్ళకి మే లోపల గృహయోగం కూడా ఉంది, విద్యాయోగం కూడా ఉంది, అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు విద్య, సంతాన యోగం ఉంది. అదేవిధంగా
వివాహ సంబంధించిన యోగం ఉంది. అండ్ మే తర్వాత నుంచి కొంత యాన్సిస్టర్స్ ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే అవి క్లియర్ చేసుకునేటువంటి యోగం అనేటువంటిది కూడా చూపిస్తుంది. అండ్ విదేశీ యోగం కూడా ఎలాగో వీళ్ళకుంది. సో అయితే వీళ్ళు మరి జాగ్రత్త ఏం ఎటువంటి తీసుకోవాలి అంటే, పరిహారాలు చేసుకోవాలి? జాగ్రత్త తీసుకోవాల్సిందేమో అప్పులు ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయకండి Okay. ఎక్కువగా. Hmm. పరిహారం అయితే ఇందాక నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, Hmm. సూర్య ఉపాసన అంటే సండేస్ సహజంగా మేషం వారు ఏంటంటే వీళ్ళ కర్మ తొలగిపోవాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా, అంటే ఎవరు కూడా ఆదివారాలు ఇవి చేయకూడదు, ప్రత్యేకంగా మీరు ఇంకా ఎక్కువ పాటించాలి. Hmm. స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారు. అంటే స్త్రీతో కలవడం కానీ, మాంసము మధువు ముట్టుకోవడం కానీ ఆదివారాలు చేయకూడదు. అదేవిధంగా తైలము అంటే నూనె పెట్టుకోవడం నూనె. చేయకూడదు. అప్పుడు వీళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుంది. ఓకే. అదే విధంగా వీళ్ళు ఏమేమి దానం చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? వీళ్ళు ఎక్కువగా దానం చేయాల్సింది ఉలవలు దానంగా ఇవ్వాలమ్మా, ఓకే. మినుములు దానంగా ఇవ్వాలి, Hmm. పెసలు కూడా దానంగా ఇస్తే మంచిది. వీరు ఏ ఆలయాల్ని దర్శించుకుంటే బాగుంటుంది? ఎక్కువగా సూర్య ఆలయాలు, గణపతి ఆలయాలు దర్శించుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీళ్ళకి.